దాని మీద కోటి సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. నిన్న గవర్నర్ గారి దృష్టిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాటిని అన్నింటిని కూడా వారి దగ్గర సమర్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ 18 మాసాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది ఒక గొప్ప నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ప్రజలకి ఇంత మంచి జరిగింది, రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పమనండి. ఒకటి చెప్పమనండి. పోర్టులు మేమే నిర్మాణం, ఎయిర్పోర్ట్ మేమే నిర్మాణం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మేమే నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ మేమే నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్స్ మేమే చేశాం, కంపెనీలు తీసుకొని వచ్చాం, ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున అన్ని సెక్టర్స్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో కానీ, టూరిజం, ఇప్పుడు విశాఖపట్నంలో ఒబ్రాయ్ హోటల్ వస్తూ ఉందన్న, మేఫేర్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశాం. పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నాడు నేడు కింద పాఠశాలను బాగు చేశాం, హాస్పిటల్స్ బాగు చేశాం. ప్రతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని ఆ వ్యవస్థలో ఒక ప్రభుత్వం ఏర్పాటైనటువంటి క్రమంలో 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, ఇన్ని సంస్కరణలు తీసుకురావచ్చు, ప్రజలకు ఎంత మేలు చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అడగవచ్చు, మీరు ఇన్ని చేస్తే ఎందుకు ఓడిపోయారని. మేము ప్రజలకి మంచి చేసి ఓడిపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఆ అబద్ధాలకి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కనబడతా ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు ఇలా భూముల్ని దోచుకుంటూ పోయి, నేను చెప్పిన మాట కాదు కదా, మీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు నిన్న పెట్టినటువంటి సభలో కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు ఆయన? మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు.